క్షమాపణ. క్రైస్తవుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవైతే, ఇఫ్ యు ఆర్ గాడ్స్ చైల్డ్, నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ఖచ్చితంగా క్షమాపణ ఉండాలి, ఫర్గివ్‌నెస్ ఉండాలి, క్షమించే గుణం అనేది ఉండాలి. హల్లెలూయా! ఇటు చూడండి అందరూ, ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. ఎవ్వరైనా గాని క్షమించే గుణాన్ని నేర్చుకోండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయట వాళ్ళని కూడా క్షమించాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ క్షమించే ఉంటారు, బయట వాళ్ళని కూడా క్షమించాలి. కానీ ఈరోజు చాలా మంది ఇంట్లో వాళ్ళని కూడా క్షమించలేకపోతున్నారు. బిడ్డలు తల్లిదండ్రులు మాట్లాడుకోకుండా చాలా రోజులు ఉండగలుగుతున్నారు. ఆ? అమ్మ నాన్నతో మాట్లాడిన పిల్లలు, పిల్లలతో మాట్లాడిన అమ్మ నాన్నలు, లేకపోతే భార్యతో మాట్లాడిన భర్త, భర్తతో మాట్లాడిన భార్య, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకనంటే క్షమించలేకపోవడం, ఆ క్షమించే గుణము లేకపోవడం. తల్లిదండ్రుల్లో ఆ గుణం ఒకప్పుడు ఉన్నట్లయితే తొందరగా పిల్లలు కూడా అది నేర్చుకొని రాగలుగుతుంది. కానీ ఎవరిలో లేకపోవడం. దీనివల్ల కుటుంబాల్లో సమస్యలు రావడం, సంఘాలలో సమస్యలు రావడం, సంఘాలలో క్షమించే గుణము లేకపోవడం. హల్లెలూయా! చాలా మంది క్షమించడం అంటే ఏమనుకుంటారంటే, నేను తగ్గిపోతున్నాను అని అనుకుంటారు, నేను తక్కువ అవుతాను అని అనుకుంటారు అని అనుకుంటారు. No. ఒక కొటేషన్ ఉంది. ఏంటిదనంటే, టు ఎర్ర్ ఈస్ హ్యూమన్. తప్పు చేయడం మనిషి లక్షణం. బట్ టు ఫర్గివ్ ఈస్ డివైన్. క్షమించడం దేవుని లక్షణం. హల్లెలూయా! తప్పు చేయడము మనిషి గుణం అయితే, క్షమించడము దేవుని గుణం. హల్లెలూయా! కాబట్టి ఈరోజు మీరు ఏ గుణం కలిగి ఉంటారు? దేవుడి గుణం కలిగి ఉండండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా కీర్తనలో? మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, మీరు కూడా దేవుళ్ళు అని చెప్తున్నారు దేవుడు. హల్లెలూయా! దేవుడు మనలో ఉంటే మనమే దేవుని ఆలయం అవుతున్నాం. వీఆర్ బికమింగ్ హిస్ టెంపుల్. ఆయన ఆలయం అవుతున్నాం. ఇప్పుడు ఈ ఆలయంలో దేవుడు కోరుకునే గుణాలన్నీ ఉండాలి. అప్పుడే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మనకు కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. నేను ఒక మాట చెప్పమంటారా? ఈరోజు చాలా మంది క్షమాపణ లేనందువలన వాళ్ళకి చాలా రోగాల నుండి స్వస్థత దొరకట్లేదు. యేసన్న గారు ఒకరోజు ఒక స్త్రీకి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు చెప్పాడు, ఎంత ప్రార్థన చేసినా ఆమెలో మారాల్సిన గుణం మారేంత వరకు స్వస్థత రాదని చెప్పాడు. దేవా ఏంటి ఏం సంగతి అని అంటే, దేవుడు చెప్పాడు, ఈమె క్షమించే గుణము లేదు, చేదు కలిగి ఉంటుంది హృదయంలో కక్ష ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని నేను ప్రతిఫలం మరి దాని తప్పుకు తగ్గ నేను ప్రతిఫలం ఇవ్వాలని అనుకుంటుంది అని దేవుడు చెప్పాడంట. ఇప్పుడు యేసన్న గారు అన్నారు, అమ్మా నీలో క్షమించే గుణము లేదు, ఫర్గివింగ్ యాటిట్యూడ్ లేదు నీలో, కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు. ఆ వ్యక్తిని కూడా క్షమించమని అడుగు. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోతే దేవుని దగ్గర సమర్పించుకొని అడుగు. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు ఇలాగే దేవుడు ఆయన పరిచర్యలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ అనుకోకుండా ఆయన పరిచర్యలో ఆశీర్వాదం రావడం ఆగిపోయింది. ఆ పాస్టర్ గారు ఏం చేసి దేవుడి దగ్గర అడిగారు, అయ్యా వై మై మినిస్ట్రీ ఇస్ నాట్ డెవలపింగ్, నా పరిచర్య ఎందుకు ఎదగట్లేదు అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు చాలా మందిని క్షమించవలసి ఉన్నది, నువ్వు వాళ్ళని క్షమించలేదు. అయ్యా మరి నేను వాళ్ళని క్షమించాలంటే వాళ్ళు ఇక్కడ లేరు, మా ఊర్లో ఉన్నారు, ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారు. దేవుడు చెప్పాడు, రైట్ లెటర్ టు దెమ్, వాళ్ళందరికీ లెటర్స్ రాయి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన లెటర్స్ రాసి, ఉత్తరాలు రాసి క్షమించమని అడుగు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ఉత్తరాలు రాసి పంపించాడో ఆ తర్వాత నుంచి ఆయన పరిచర్య విస్తరించింది, అభివృద్ధి పొందుకుంది. సేమ్ యేసన్న గారు కూడా ఈమెకి అలా చెప్పిన తర్వాత, అమ్మా నువ్వు క్షమించే గుణం నీలో లేదు, నువ్వు క్షమించే గుణం నీలో ఉన్నట్లయితే దేవుడు నీకు స్వస్థత ఇస్తానని చెప్తున్నాడు అని చెప్పాడు. వెంటనే దేవుడి దగ్గర కన్నీరు కార్చి, అయ్యా నేను క్షమిస్తున్నాను, క్షమించండి, నన్ను కూడా క్షమించండి అని చెప్పింది. వెంటనే ఆమెకున్న వ్యాధి నుంచి స్వస్థత కలిగింది. హల్లెలూయా! కాబట్టి దీర్ఘకాలికంగా రోగాలు, వ్యాధులు ఉన్నాయని అంటే మనలో దేవుడు కోరుకునే కొన్ని విషయాలు లేవని అర్థం. వాక్యం చదువుదాం అందరం కూడా. మత్తయి సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 18వ అధ్యాయం 18th చాప్టర్ 21st వర్స్ 21వ వచనం చదవండి తీసిన వాళ్ళు. ఆ సమయమున పేతురు ఆయన ముందుకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను?
7 మార్ల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు అంటాడు, అయ్యా 7 మార్ల మట్టుకే నేను క్షమించాలా? 7 సార్లు క్షమించి 8వ సారి వాని మీద రాయి ఇసిరేస్తా నేను అని అనుకున్నాడు పేతురు. ఇదేదో బాగుంది. 1, 2, 3 తిడతా ఉంటే కొంతమంది అయిపోయింది నీ ఛాన్స్. 1, 2, 3 అదిగోరా 7 వస్తుంది, 6 అని లెక్క పెట్టుకుంటా ఉంటారు. పేతురు కూడా అట్లనే అనుకున్నాడు. 7 సార్ల మట్టుకు మాత్రం కాదు, నాట్ ఓన్లీ జస్ట్ 7 టైమ్స్. ఏమని చెప్పాడు దేవుడు? 77 మార్లు మట్టుకు. అందుకని మళ్ళీ 77 సార్లు లెక్క పెట్టుకోవాలని కాదు దాని అర్థం. 77 టైమ్స్ అంటే 77 సార్లు నేను క్షమించవచ్చు, 78వ సారి వాడి మీద ప్రతీకారం తీసుకోవచ్చు అని కాదు. దాని అర్థం ఏంటిదంటే డోంట్ కౌంట్. నువ్వు లెక్క పెట్టకు అని అర్థం. క్షమించేది నువ్వు లెక్క పెట్టకు. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు నీ సహోదరుని నువ్వు క్షమించాలి. ఎవరు సార్ సహోదరుడు? నా చుట్టూ ఉన్నవాడు, నా ఇంట్లో ఉన్నవాడు, నా తల్లికి పుట్టినవాడు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళం కూడా సహోదరులం, ఒక కుటుంబం. కాబట్టి క్షమించే గుణం మనకు ఉండాలి. క్షమించే గుణం లేకపోతే ఏమవుతుంది తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనకి క్షమించే గుణం లేకపోతే 6:14 మాథ్యూ. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి ఇటు, మీరు మనుషుల అపరాధములను క్షమించినట్లయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా, ఎవరైనా కానీ వాళ్ళని మీరు క్షమించినట్లయితే అప్పుడే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. తప్పు చేసిన ప్రతిసారి, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేసిన ప్రతిసారి, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అడుగుతున్నాం. దేవుడు క్షమిస్తున్నాడా లేకపోతే వదిలేస్తున్నాడా? క్షమిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మనుషులను క్షమించినట్లయితేనే నేను కూడా నిన్ను క్షమించగలుగుతాను. నువ్వు మనుషుల అపరాధములను క్షమించినట్లయితే నీ అపరాధములు క్షమించబడదు. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్, యు విల్ నాట్ రిసీవ్ ఫర్గివ్నెస్. నువ్వు క్షమించకపోతే క్షమాపణ దొరకదు. హల్లెలూయా. క్షమించకపోతే క్షమాపణ దొరకదండి. మనం క్షమించాలి. చాలా మంది గొప్పవాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? మనం ఎందుకు క్షమించాలని అంటే వాళ్ళు వాళ్ళ గురించి క్షమించాల్సిన అవసరం లేదు, మీ గురించి ఆలోచించుకొని క్షమించండి. ఎందుకనంటే మనం క్షమించినప్పుడు మనకి ఎక్కడ లేని నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. అందుకే క్షమించడాన్ని ఏమంటారంటే టు ఫర్గివ్ ఇస్ టు ఫర్గెట్ అంటారు. నువ్వు క్షమించడం అంటే నువ్వు మర్చిపో. దాన్ని నువ్వు మర్చిపోతే ఏమవుతుందంటే నీకు సమాధానం వస్తుంది. ఏమొస్తుందంట? సమాధానం వస్తుంది. ఆ వ్యక్తులు ఎవరైనా కానీ, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా, అన్నదమ్ములైనా, సహోదరులైనా, అన్యులైనా, దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5:44లో, మాథ్యూ 5:44, లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుల్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు, నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. శత్రువుల్ని ప్రేమించు, నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎవరినో శత్రువులనే దేవుడు క్షమించమన్నప్పుడు ఎందుకు కుటుంబంలో క్షమించలేకపోతున్నారు? బంధుమిత్రులను క్షమించలేకపోతున్నారు? ఎందుకు తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమించలేకపోతున్నారు? బిడ్డలు తల్లిదండ్రులు క్షమించలేకపోతున్నారు? అత్తలు కోడల్ని క్షమించలేకపోతున్నారు, కోడలు అత్తల్ని క్షమించలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకనంటే క్షమించడం అనేది దేవుడు గుణం అయితే క్షమించకపోవడం సాతాను గుణం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి గుణం కలిగి ఉంటున్నావు? ఇంకో విషయం చెప్పంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో మంచిగా క్రియ చేయాలంటే, ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ గాడ్స్ హోలీ స్పిరిట్ మోర్ అండ్ మోర్ అబండెంట్లీ, ఎక్కువగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలంటే క్షమించడం అనేది ఫస్ట్ స్టెప్. క్షమించడం అనేది ఎవరి గుణము? దేవుడి గుణం. హల్లెలూయా. ఒక సాధువు ఉన్నాడు, ఒక సెయింట్ ఉన్నాడు, ఒక సాధువు. జాగ్రత్తగానండి. ఒకరోజు ఏం చేశాడంట, ఆయన స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్ళాడంట. నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆ సాధువు లోపల నీళ్ళలో దిగి స్నానం చేసి బయటకు వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏమైందనంటే అక్కడ తేలు ఆ నీళ్ళ పైన తేలుతా ఉంది. ఏంటిది? తేలు, స్కార్పియో.
తేలుతా ఉంది. సాధువు ఏం చేశాడు? దాన్ని చేతితో పట్టుకొని తీసుకొచ్చి బయటేశాడు. ఇది మునిగిపోయి చచ్చిపోతేమో అని. అదేం చేసింది? పొడిచింది. తీసుకొచ్చేవాడినే పొడిచింది. ఈయనేం చేశాడు? తీసుకొచ్చి అక్కడ వేశాడు. మళ్ళా కొద్దిసేపు లోపలికెళ్ళితే మళ్ళా అది వచ్చింది. వెంటనే వచ్చింది. వెంటనే వచ్చి మళ్ళీ ఆయనను పొడిచింది తేలు. ఈయన దాన్ని తీసి బయటేశాడు. మళ్ళా కొద్దిసేపు అయినాక లోపలికెళ్ళాడు. మళ్ళీ తేలు వచ్చింది. మరేం చేసింది తేలు? మళ్ళీ ఆయనను పొడిచింది. మనిషి దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాడు. ఇలా మధ్యలో వచ్చినప్పుడల్లా పచ్చడి పెడుతూనే ఉన్నాడు. బయటకు వస్తూనే ఉన్నాడు. బయట నుంచి శిష్యులు చూశారు. గురువుగారు, నీకు తెలివి ఉందా? తెలివి లేదా? అదేమో పొడుస్తానే ఉంది. ఆ తేలు కొట్టుతూనే ఉంది. మీరెందుకు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బయటేస్తున్నారు? చచ్చిపోతే చచ్చిపోని అది అని. అప్పుడు గురువుగారు అన్నాడు, క్షమించడం నా గుణం. పుట్టేది దాని గుణం. కాబట్టి నేను క్షమిస్తున్నానని అది దాని గుణాన్ని వదులుకోదు. జీవితాంతం కుడుతూనే ఉంటది. అది కుడుతుందని నా గుణాన్ని నేను వదులుకోలేను. నేను జీవితాంతం క్షమిస్తూనే ఉన్నానండి. హల్లెలూయా. క్షమాపణ చాలా గొప్పదండి. క్షమించండి, క్షమించి చూడండి. మన జీవితాలు మారుతాయి. ఆగిపోయిన ఆశీర్వాదాలు వస్తాయి. రాని ఆగిపోయిన కార్యాలు జరుగుతాయి. ఎన్నో కార్యాలకు స్వస్థతలు జరుగుతాయి. స్వస్థతలు వస్తాయి. దీర్ఘకాలిక రోగముల నుంచి విడుదల వస్తాయి. సో ట్రై టు ఫర్గివ్ చేయండి. క్షమించండి. క్షమించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది.